ఆపరేషన్ కగార్కి సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం సవాలుగా తీసుకొని మావోయిజాన్ని మొత్తం అంతం చేసే ప్రక్రియ ఒకటి పెట్టుకుంటామంది. ఇప్పటి వరకు మొన్న రీసెంట్గా జరిగినటువంటి కర్రెగుట్టలో ఎన్కౌంటర్ ఏదైతే ఉన్నదో నంబాల కేశవరావుతో సహా ఇంకా 27 మందిని ఎన్కౌంటర్ చేసి చంపినట్టుగా మనకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఫోటోలు కూడా మనకు బయటకు వచ్చిన పరిస్థితి చూసినాం. ప్రజెంట్ వాళ్ళ మృతదేహాలు వాళ్ళకి ఇవ్వకపోవడం కావచ్చు, కుటుంబ సభ్యులకు అప్పగించకపోవడం కావచ్చు, దాంతోపాటు ఏదైతే భద్రతా బలగాలు ఉన్నాయో అవే అంత్యక్రియలు కూడా పూర్తి చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నది. మాట్లాడదాం దీని మీద మనతో పాటు మాట్లాడడానికి పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఏం చెప్తారు సార్? నిజంగా కుటుంబ సభ్యులకు చివరి చూపు కూడా దక్కకుండా భద్రతా బలగాలే వాటిని ఇచ్చినటువంటి మృతదేహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంత్యక్రియలు చేయడం ఇదంతా ఎట్లా చూస్తారు అసలు? అయితే 2 విషయాలు చెప్తా. మేము రౌండ్ టేబుల్ ఇదే విషయం మీద నిర్వహిస్తున్నాం ఇవాళ సుందరయ్య కేంద్రంలో. అయితే మే 21 నాడు జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన బూర రాకేష్ తల్లి కూడా వచ్చి ఉంది. ఆ తల్లి మాటల్లో మేము చివరి చూపుకు నోచుకోవాలి కదా, మీ పిల్లలు చనిపోతే మీరు ఇట్లే చేస్తారా? ఆమె అడుగుతున్న ప్రశ్నకి ఏమన్నా సమాధానం చెప్పగలరా? నా కొడుకు చెయ్యెత్తు కొడుకు ఆదివాసీలతో మమేకమైండు. ఏ భూమి మీద అయితే నడయాడిండో ఆ భూమిలో ఉన్న ఆ ధూళిని కళ్ళకద్దుకోవాలని ఉంది. నన్ను పోనివ్వండి అంటే పోనివ్వలేదు. ఆమె కంటికి పుట్టాడు ఏడుస్తుంది. వాటికి ఈ రోజుకి 6 రోజులు అవుతుంది. ఇంతవరకు ఆమె అన్నం కానీ నీళ్లు కానీ ముట్టడం లేదు. ఈ గోస పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రభుత్వానికి తెలియదా? శవాలను ఇవ్వకపోతే తల్లిదండ్రులు ఎంత కడుపు కోతకు గురవుతారని తెలిసే చేస్తుంది. మళ్ళీ రెండవది, వాళ్ళు ఇంత కోపంగా ఆగ్రహంగా ఉన్నారు కదా, ఆగ్రహం ఏమైపోతుంది? నీవు అనుకుంటున్నావు కదా నక్సలిజం వీళ్ళని చంపేస్తే మళ్ళీ పుట్టుకురాదని అనుకుంటున్నాను. శవాలను వాళ్ళకు అందజెప్తే పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తారు. ఆ ర్యాలీగా నడుస్తున్నప్పుడు మాత్రమే ప్రజలకు ఆలోచనలు వస్తాయని అనుకుంటున్నారు. ర్యాలీగా నడుస్తున్నప్పుడు కాదు. శవాలను తీసుకెళ్ళి అత్యంత కర్కశంగా కాల్చేసావు కదా, అక్కడే ఉన్నారు కుటుంబాలకు, వాళ్ళను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి కాల్చేసింది. ఎంత దారుణం, ఎంత అమానవీయం. ఇప్పుడు రోడ్డెమ్మడి వస్తుంటే ఇప్పుడు ఎట్లా అడుగుతున్నారంటే, ఈ తల్లి ఏవైతే అడుగుతుందో రోడ్డెంబడి ఎదురవుతున్నప్పుడు ప్రజలు కూడా ఇదేంటన్నా అన్యాయం, కాకపోతే చంపితే చంపిన తర్వాత శవాలను ఇవ్వకపోవటం ఏంది? అది న్యాయం అవుతుందా? అది ధర్మం అవుతుందా? మనం అందరం హిందువులం కదా, హిందూ ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయి? సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే వీళ్ళు శవాలను ఇవ్వకపోవటంలో ఆంతర్యం ఏంటి? ఏమైనా సమాధానం ప్రజలకు న్యాయసమ్మతంగా సమ్మతమయ్యే విధంగా మీ దగ్గర ఏమైనా సమాధానాలు, ప్రజలు లేవదీస్తున్న ప్రశ్నలకు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు ఎందుకు చంపినవని కూడా అడుగుతలేరు. సాధారణ ప్రజలు ఏం అడుగుతున్నారంటే, చంపిన తర్వాత ఆ శవాలను కుటుంబీకులకు ఇస్తే మీకు వచ్చిన నష్టం ఏంది అని అడుగుతున్నారు. గతంలో అంటే ఇంతకుముందు ఎన్కౌంటర్, ఈ నంబాల కేశవరావు ఎన్కౌంటర్ కంటే ముందు జరిగిన ఎన్కౌంటర్లలో కూడా రవిని కావచ్చు, డాక్టర్ రవి ఎవరైతే ఉన్నారో ఆయనని కావచ్చు, ఇంకా చాలామందిని మృతదేహాలు కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జరిగినటువంటి ఘటనలో ఎందుకు మృతదేహాలు వాళ్ళే అంత్యక్రియలు కూడా జరిపించాల్సినంత అవసరం వచ్చింది? అంటే ఏమైనా అనుమానాలు ఉన్నాయా సార్ ఈ ఎన్కౌంటర్ మీద? ఇదే మొదటిసారి, అసలు ప్రపంచంలోనే ఇది మొదటిసారి. చాలా ఎన్కౌంటర్లు జరిగినాయి. 6,000 మందికి పైగా ఎన్కౌంటర్ చనిపోయినారు. ఇచ్చేశారు బాడీలను. మనుషులను మాయం చేసిన, నక్సలైట్లను మాయం చేసిన, చంద్రబాబు పీరియడ్లో మాయం చేసిన ఉదంతాలు కొన్ని ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్యమకారులను మాయం చేసిన ఉదంతాలు కొన్ని ఉన్నాయి. కానీ శవాలను మాయం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఎంత దారుణం, ఎంత అన్యాయం. బీజేపీ పాలకులు ఎంత విషపూరితం అవుతున్నారో ఈ చర్య వల్ల అర్థమవుతుంది. ఎందుకు సార్ ఇంత సుమోటోగా తీసుకొని అంటే నక్సలిజాన్ని, మావోయిజాన్ని మొత్తం అంతం చేయాలని చెప్పి ఒక పక్క మన ఉగ్రవాదులతోటేమో సీజ్ ఫైర్ చేసుకొని ఇతల మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధం అన్నప్పటికీ కూడా ముందరికి రాకపోవడం కావచ్చు, వాళ్ళని చంపిన తర్వాత శవాలను ముందల పెట్టుకొని ఈ కేరింతలు, డ్యాన్సులు, ఆ ఏరియాలో ఒక భారతీయ జెండాను నాటడం, ఇదంతా కూడా ఏం సార్ దీని ఆంతర్యం ఏంది అసలు దీని వెనుక? అయితే శవాలను ఇవ్వకపోవటంలో ఉన్న దాని వెనుక ఉన్న సత్యాలు ఏంటంటే,
వాళ్ళు ఎంత మూర్ఖంగా ఆలోచిస్తుందంటే ర్యాలీలో పోయినప్పుడే ఆలోచనలు వస్తాయట. ర్యాలీలో పోయినప్పుడు కాదు, నీవు శవాలను కాల్చేసిన దృశ్యాలను విడుదల చేసావు కదా, ఆ దృశ్యాలు చూస్తున్న యువత, భారతదేశంలో 60% యువత ఉంటుంది. 60% యువత ఆ దృశ్యాలను చూసినప్పుడు ఆలోచనలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మీరు కొన్ని భ్రమల్లో ఉన్నారు. మావోయిజాన్ని భౌతికంగా నిర్మూలించడం వల్ల భావజాలాన్ని నిర్మూలిస్తామని మీరు మైండ్ను మార్చలేరు. ఇదొక భ్రమలో ఉన్నారు. ప్రజలు ర్యాలీలో పోయినప్పుడే ఆలోచిస్తామనే భ్రమలో, అప్పుడు ఆలోచన కాదు. మీరు ఎప్పుడైతే కాల్చుతున్నారో అప్పుడు మాత్రమే దాన్ని ప్రజలు ఆలోచిస్తారు. ఆ ర్యాలీలో పోయినప్పుడు కొంతమంది నక్సలైట్గా తయారై పార్టీలకు మళ్ళీ పోతారని మీరు భ్రమల్లో ఉన్నారు. మీరు బాడీలను కాల్చినప్పుడు ఇంట్లో కూర్చొని వచ్చిన ఆలోచనలో భాగంగా పోతారు. మీరు ఎప్పటి కూడా ఎవరి నుంచి కూడా ఇన్ని వైవిధ్యాలు, ఇన్ని సమస్యలు ఉన్న భారత సమాజంలో మీలాంటి యువకులు ఒక గౌరవమైన వృత్తి చేసుకొని బ్రతకాలి. మనకు భద్రమైన ఆదాయ వనరు ఉండాలి. ఒక ఉద్యోగం ఉండి ఒక ఆదాయ వనరు ఉంటే కదా మనం సమాజంలో ఒక భద్రమైన జీవితం, ఒక గౌరవప్రదమైన జీవితం గడిపేది. డెవలప్మెంట్ అంటే ఏంటి? ఒక మనిషి అన్ని రకాలుగా ప్రామాణికంగా బ్రతకగలుగుతుండే పరిస్థితిని కల్పించటమే డెవలప్మెంట్, అభివృద్ధి. మీరు 2047 నాలుగుకి 5 ట్రిలియన్ ఎకానమీ చేస్తారంట. ఇప్పుడు 4 ట్రిలియన్ ఎకానమీ చేసిండ్రంట, చెప్తున్నారు పేపర్లలో. 4 ట్రిలియన్ ఎకానమీలో ఎంతమంది ఆకలి చావులకు గురవుతున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? ఏ తలుపు కొట్టినా కానీ మీకు మంచి మంచి డిగ్రీలు చేసిన యువకులు, బిఎడ్లు, ఎంఏలు, పిహెచ్డీలు, ఇంజనీరింగ్ చేసిన యువకులు నిరుద్యోగులుగా ఉన్నారు. మీరు ఇప్పటికీ 4 ట్రిలియన్ 5 ట్రిలియన్ ఎకానమీ చేస్తున్నారు. అదే సమయంలో మీరు చెప్తున్నది ఏంటంటే 80 కోట్ల మందికి మేము బియ్యం సప్లై చేస్తామంటున్నారు. ఏం చెప్తుంది అది? 80 కోట్ల మందికి మీరు ఇవాళ ఉద్యోగం కల్పించలేరనే కదా. ఈ వర్గం ఆ వర్గం కలిసి కన్నెర్ర చేస్తే మీ పరిస్థితి ఏమవుతుంది? 5 ట్రిలియన్ 6 ట్రిలియన్ కాదు, ఒక వ్యక్తిని, ఒక మనిషిని మనిషిగా నిలబెట్టండి. అభివృద్ధి అంటే దాదాపుగా 23 సంవత్సరాలు చదువుకున్న వ్యక్తి ఇవాళ రోడ్డు మీద పడి ఉన్నాడు. పిహెచ్డి చేసిన వ్యక్తి పనికిరానివాడుగా, ఎవ్వరు పిల్లలు ఇయ్యక, పెళ్ళిళ్ళు చేసుకోక, మీసాలు మీ ఏజ్ వాళ్ళు గడ్డాలు పెంచుకొని ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడి ఉన్నారు. మీరేం చేస్తున్నారు? 2 పద్ధతులు ద్వారా వాళ్ళని అణిచేస్తున్నారు. ఒకటి, మతాన్ని రుద్దేసిండ్రు. ఆ దేవుడు, ఆ దైవం, మతాన్ని రుద్దేసిండ్రు. దేవునికి మొక్కుకుంటే సమస్యలు అని పోతాయి. రెండవది, అది కాదంటే మీరు అణిచివేస్తున్నారు, చంపేస్తున్నారు, హింస ప్రయోగిస్తున్నారు. ఈ 2 మార్గాల ద్వారా అణిచిపెడుతున్నారు. మీరు అణిచిపెట్టినంత కాలం బాలును ఎంతైతే గట్టిగా కొడతామో అంత గట్టిగా పైకి లేస్తుంది. మీరు అణిచివేసినంత వరకు ఈ ఉద్యమాలు ఉంటాయి. పోలీస్ అధికారులు చెప్తున్నారు, ఉద్యమాలను తుడిచిపెట్టడము ఎవరి తరం కాదని. భావజాలాన్ని, మనసును, మేధస్సును, సమస్యలను, భౌతిక సమస్యలను ఇవాళ 80 సంవత్సరాలు 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో 40 ఏళ్ళలో ఒక గ్రామీణ ప్రజల వేషధారణ ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉంది. ఏమన్నా మారినట్టు కనపడుతుందా? 40 ఏళ్ళు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అభివృద్ధి చేయకుండా అడ్డుపడుతున్నది కేవలం నక్సలైట్లే. అందుకనే వాళ్ళని నిర్మూలించాలి. వాళ్ళు ప్రధానంగా వీళ్ళు ఒక మన హిందూ వ్యతిరేకులు కావచ్చు, ఇటు దేశ వ్యతిరేకులుగా వాళ్ళని చిత్రీకరిస్తూ ఉన్నారు. మీరేం చెప్తారు అసలు దీన్ని? అంటే అభివృద్ధి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అనుకున్నారు? అభివృద్ధి అంటే 4 లేన్ల రోడ్లు వేయటం అభివృద్ధి అంటున్నారు. మీలాంటి వాళ్ళు అంటే సమాజం అంతా ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు ఆ జీవితాలు మీరు కెమెరాలు అక్కడ పెట్టండి, వాళ్ళ జీవితాలు ఎట్లుంటాయంటే పై మీద బట్టే ఉండదు. ఒక టవలు ఇక్కడ కట్టుకుంటారు, మహిళ అయితే ఒక టవలు ఇట్లా వేసుకుంటుంది.
కన్ను కొడితే కనబడని కారు చీకటి రాత్రిపూట, బడి ఉండదు, దవాఖాన ఉండదు, నీ బియ్యం సప్లై ఉండదు, సివిక్ ఎమ్యూనిటీస్ మంచినీళ్ళు ఉండవు, ఏమి ఉండదు. ఇప్పటికీ ఆధార్ కార్డులు లేని ప్రాంతాలు ఉన్నాయి. ఒక 7-8 మంది ప్రొఫెసర్లు వాస్తవం చెప్పున అధ్యయనం ఆదివాసుల జీవన విధానాన్ని అధ్యయనం చేయనీకి పోయి ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయంటే వాళ్ళు ఆదివాసీలలో కలిసిపోయింది. మీరు పాలకులు పోనందుకే అలాంటి ప్రొఫెసర్లు పోతారు, అలాంటి మేధావులు పోతారు, అలాంటి చైతన్యం గల వాళ్ళు పోతారు, ఆయుధాలు పట్టుకొని పోతారు. ఆయుధాల ద్వారా విముక్తి చేద్దామని ఆదివాసీలు ఆల్రెడీ పోరాటంలో ఉన్నారు. ఆ పోరాటంలో భాగం కావటం కోసం పోతారు. డెవలప్మెంట్ అంటే 6 లేన్లు 4 లేన్లు, వాళ్ళకు సైకిల్ మోటరే ఉండదు, సైకిలే ఉండదు, ఎక్కడ పోయినా నడుచుకుంటూ. ఇప్పుడు సైకిల్ వచ్చింది, ఇప్పుడు 2 వీలర్ వచ్చింది. చిన్న రోడ్డు వేయండి కావాలనుకుంటే, అది కాదు రోడ్లు లేకున్నా పోతారు, కానీ రోడ్డు లేకున్నా పోతారు పిల్లబాటలో, తెలుసా? మరి ఇప్పుడు రోడ్డు ఎందుకు చెప్పు వాళ్ళకు? ఇప్పుడు చెప్పు రోడ్డు ఎందుకు వాళ్ళకు? అది అభివృద్ధి. వాళ్ళకు కావాల్సింది ఓ ఇల్లు కట్టి, పక్క ఇల్లు కట్టి, అది అభివృద్ధి. అంటే ప్రజలను మోసం చేస్తున్నారు ఉద్యమకారులు అభివృద్ధికి. మేము కూడా పౌర హక్కుల సంఘాలు అభివృద్ధి నిరోధకులు అంటున్నారు, మమ్మల్ని అర్బన్ నక్సలైట్లు గిట్ల ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లు అంటున్నారు. ఆ నక్సలైట్లను ఇప్పుడు తుదముట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అది సాధ్యం కాదని చెప్తున్నాను. కాకపోతే ఒక బృహత్తరమైన ఫలితాలు ఇవ్వచ్చు. ఆ ఫలితాలు ఇచ్చిన అత్యుత్సాహంతో ఎవరినైతే అర్బన్ నక్సలైట్లని ముద్ర వేసిందో వాళ్ళ మీద పడే ప్రమాదం ఉంది. ఇక మీడియా ఇవన్నీ బయట పెడుతున్నందుకు మీరు అర్బన్ నక్సలైట్లు అవుతారు. ఈ వ్యవస్థ మీద అందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని, అంటే ఒక పరిణతి చెందిన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవటానికి, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడం కోసం మనబోటి మేధావులందరూ ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా కానీ మనం ఈ ఉద్యమాల వైపు నిలబడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫైనల్గా సార్ ఏం చెప్తారు? మోడీకి కావచ్చు, ఇటు అమిత్ షాకి కావచ్చు, నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పి ఒక సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మొన్న రీసెంట్గా జరిగిన ఎన్కౌంటర్ నంబాల మృతి పట్ల కావచ్చు, ట్వీట్లు చేయడం సంతోషకరంగా. ఏం చెప్తారు అసలు ఫైనల్గా వాళ్ళకు? పహల్గామ్లో ఆ మారణకాండ జరిగితే ప్రజలందరూ ఆగ్రహంతో ఉన్నారు. దాన్ని చల్లబరుస్తుంది. ఒక్క ట్రంప్ చెప్పిండాను, ఆయన చెప్తే విని చర్చలు చేసి, కానీ ఇక్కడ చెబితే నువ్వు వీళ్ళతో చర్చలు జరపడానికి సంసిద్ధంగా లేకపోవటం అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఈ దేశంలోనే పోరాటం చేస్తున్నారు. వాళ్ళను రాజకీయ పార్టీ, అది రాజకీయంగా మాత్రమే వాళ్ళతో వ్యవహరించాలి. అంతేగాని తుపాకీకి తుపాకీ సమాధానం, తూటాకు సమాధానం, పన్నుకు పన్ను, కన్నుకు కన్ను అని ఒక ఆదిమ మధ్యయుగం నాటి ఆ న్యాయ సూత్రాలకు వెళ్తున్నారు. దాన్ని మానుకొని మావోయిస్టు పార్టీతో చర్చలు జరపడానికే కావాల్సిన కాల్పుల విరమణ చేసి, అంతకు ముందు కావాల్సిన ఆపరేషన్ కగార్ను నిలిపివేసి వాళ్ళతో చర్చలు జరిపి ఆదివాసీలు అందులో రాలిపోకుండా, అసలు వాళ్ళు ఏ సమస్యలైతే ప్రజల సమస్యల మీద కొట్లాడుతున్నారో, ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళని అడిగి తెలుసుకోండి. మీరు ఆయుధాలు ఎందుకు పట్టిండ్రు, ఏం అవసరం వచ్చింది, మరి అడగండి వాళ్ళను. దానికి దూరం అవుతారా, దగ్గర అట్లే ఉంటారా, మీరు అడిగి తెలుసుకోండి. అంటే చర్చలకు రావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ రాకపోతే ఇప్పటికే ప్రజల్లో ఎంత బలహీనమయ్యారో, మీ గ్రాఫ్ పడిపోయింది 2 రకాలుగా. పహల్గామ్ ఘటన ద్వారా పడిపోయింది. ఈ మావోయిస్టులతో వ్యవహరిస్తున్న తీరు పైన మీ గ్రాఫ్ పడిపోయింది. ఒక్కసారి చూసుకోండి. బాగా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అది 2029లో కనబర్చి మీ అధికారానికి ఇక భూస్థాపితం చేస్తారని తెలియజేస్తారు. ఏదైతే ఇచ్చిండ్రో ఇప్పుడు చేస్తున్నటువంటి మరణకాండ ఏదైతే ఉందో కర్రెగుట్టలో, అది తక్షణం ఆపివేయాలి. అక్కడ మీరు చేసినటువంటి మావోయిస్టుల పట్ల వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో దాని మీద ఇప్పటికే ప్రజలకు మొత్తం కూడా మీ గ్రాఫ్ అనేది పడిపోయింది. బీజేపీ పార్టీ గ్రాఫ్ మొత్తం కూడా పడిపోయింది. అటు పహల్గామ్ దాడి తర్వాత మీరు ఉగ్రవాదులతో చేసినటువంటి సీజ్ ఫైర్ విషయంలో కావచ్చు, ఇక్కడ
మావోయిస్టులతో వ్యవహరిస్తున్న తీరును కావచ్చు, వీటి వల్ల మీరు ఆల్రెడీ డౌన్ అయిపోయారు. ఇంకా ముందు ముందు మీరు ఇలాగే చర్యలు కొనసాగిస్తే మీకు ఖచ్చితంగా మీ గ్రాఫ్ అసలు మీకు ఓట్లతో కూడా ప్రజలు బుద్ధి చెప్పే అవకాశం ఉందని చెప్పి కూడా గడ్డం లక్ష్మణ్ గారు చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.